ఓకే అండి, అందరికీ నమస్కారం అండి. మనం ఈ రోజున డిప్లొమా ఇన్ యోగా ఫర్ హ్యూమన్ ఎక్సలెన్సీ అనేటటువంటి కేబిఎన్ కాలేజీ డిప్లొమా కోర్సులో కొన్ని టాపిక్స్ ఇవాళ డిస్కస్ చేసేటటువంటి మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దాంట్లో ఏంటంటే యూనిట్ 3కి సంబంధించి బేసిక్ హ్యూమన్ యాస్పిరేషన్స్, కంటిన్యూస్ హ్యాపీనెస్ అండ్ కంటిన్యూస్ ప్రాస్పరిటీ, వాల్యూ ఎడ్యుకేషన్, ఇంపార్టెన్స్ ఆఫ్ వాల్యూస్ ఇన్ ప్రొఫెషనల్ లైఫ్ అనేటటువంటి గొప్ప టాపిక్స్ మనం చూడబోతున్నాం ఈ రోజున. మరి స్లోగా వెళదామండి. మనం దాంట్లోకి వెళ్ళే ముందుగా పేపర్ 4 ఆన్లైన్ లెసన్స్ లింక్ ఇన్ యూట్యూబ్ అని ఇక్కడ పెట్టి ఉన్నాను, చూచాను చూడండి. దాంట్లో యూనిట్ 1కి సంబంధించి, యూనిట్ 2కి సంబంధించి, యూనిట్ 4కి సంబంధించి ఆల్రెడీ లింకులు పెట్టేయటం జరిగింది. యూనిట్ 3కి సంబంధించి ఇప్పుడు చెప్పంగానే మీకు లింక్ అనేది దాంట్లో వస్తుంది. అది నేను గ్రూప్లో పోస్ట్ చేయడం జరుగుతుందన్నమాట. ఒకసారి వెరిఫై చేసుకోండి. మనం కొత్తగా టాపిక్స్ కొన్ని అప్డేట్ చేసామన్నమాట. యూనిట్ 3కి సంబంధించి చాలా ముఖ్యమైనది. ఒకానొక సందర్భంలో 2015 నుంచి 2022 దాకా ఒక అద్భుతమైనటువంటి టాపిక్ మరి దీంట్లో ఇంట్రడ్యూస్ చేశారు. అన్ని డిగ్రీ కాలేజీలోనూ కంపల్సరీగా ఉండాల్సిందే అని చెప్పి ఇంట్రడ్యూస్ చేశారనమాట. మరి ఆ టాపిక్ అనేది మనం యాడ్ చేసుకున్నాం మన దాంట్లో. డిప్లొమా ఇన్ యోగా ఫర్ హ్యూమన్ ఎక్సలెన్సీలో పేపర్ 4లో యూనిట్ 3గా మనం దాన్ని చూడబోతున్నాం అనమాట. ద వాల్యూ ఎడ్యుకేషన్, బేసిక్ హ్యూమన్ యాస్పిరేషన్స్, కంటిన్యూస్ హ్యాపీనెస్ అండ్ కంటిన్యూస్ ప్రాస్పరిటీ, ఇంపార్టెన్స్ ఆఫ్ వాల్యూస్ ఇన్ ప్రొఫెషనల్ లైఫ్ అనేటటువంటి టాపిక్స్ మనం చూడబోతున్నాం. సరే, ముందుగా చూసినట్లయితే వాల్యూ ఎడ్యుకేషన్ అనేటటువంటి టాపిక్. వాట్ ఈజ్ ద మీనింగ్ ఆఫ్ వాల్యూ? వాల్యూ అంటే ఏంటి? విలువ. మనం అనుకుంటాం నేటి కాలంలో ధనానికి, వస్తువులకి, వాహనాలకి, మేడలకి, మిద్దెలకి, స్థలాలకి, పొలాలకి ఇచ్చినటువంటి వాల్యూ మరి మంచి ప్రవర్తనకి, మంచి నడవడికి, మంచి ఆలోచనకి మనిషి ఇవ్వటం లేదని కొంతమంది చెబుతూ ఉన్నారు. కానీ ఇక్కడ మనం గమనించాల్సిందంటే మనిషి యొక్క ప్రవర్తనే విలువైనది, మాట తీరు, మంచి మాట తీరే విలువైనది. ఓకే, అటువంటి విద్యను బోధించేటటువంటి విద్యా సంస్థే చాలా గొప్పది అని మనకి చెబుతూ ఉంటున్నారు. అంటే ఒక వ్యక్తి జీవితం ఆనందమయంగా కొనసాగాలి అంటే తప్పనిసరిగా తన యొక్క జీవితం విలువలతో కూడుకొని ఉండాలి. అప్పుడే జీవితం ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే మరి ఆనందం ఉండాలి అంటే మనసు చాలా ప్రశాంతంగా ఉండాలి. మనసు ఎప్పుడు ప్రశాంతంగా ఉంటుంది అంటే నీ మనసులో ఒక మాట, బయట ఒక మాట అనే గందరగోళ పరిస్థితి లేకుండా ఉన్నప్పుడు మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. మరి మనసు ఎప్పుడు ఏం కోరుతుంది? అంతరంగం. ప్రతి వ్యక్తికి ఒక కాన్షియస్ ఉంటుందన్నమాట. ఆ అంతరంగం కన్సెన్స్ ఉంటుంది. ఆ అంతరంగం ఏం చెబుతుంది అంటే మంచి చెయ్యనే చెబుతుంది. కానీ కొంతమంది దానికి విరుద్ధంగా నడుచుకుంటే అప్పుడు ఒక ఘర్షణ అనేది అంతరంగంలో జరుగుతూ ఉంటుంది. దాని పర్యవసానమే మనిషికి చికాకులు, ఆందోళన, ఉద్వేగం, మనశ్శాంతి లేకపోవటం, ఇలాంటి సమస్యలన్నీ ఉత్పన్నం అవుతూ ఉంటాయి. ఓకే, ప్రతి వ్యక్తికి తెలుసు తాను చేసేది రైటా రాంగా. ఎలాగంటే తన అంతరంగం చెబుతానే ఉంటుంది. కానీ కొంతమంది దాన్ని పాటిస్తారు అంతరంగం చెప్పినట్టుగా, కొంతమంది దాన్ని పాటించరు. ఇప్పుడు ఒక వ్యక్తి దగ్గరికి, ఒక దొంగ దగ్గరికి వెళ్ళామనుకోండి, అయ్యా నువ్వు దొంగతనం చేస్తున్నావు, తప్పు కదా అంటే అప్పుడు దొంగ తెలివిగా నా అంతరంగం దొంగతనం చేయమని చెప్పిందండి, కాబట్టి నేను దొంగతనం చేశానండి అంటాడు. ఓహో అలాగా అని చెప్పేసి అతని మెడలో ఉన్న గొలుసును పట్టుకుని గుంజి నా అంతరంగం కూడా దొంగతనం చేయమని చెప్పింది అంటే అప్పుడు చెబుతాడు తప్పు. ఒక వ్యక్తి యొక్క సంపద ఇంకో వ్యక్తి తీసుకోవటం తప్పు అని అప్పుడు అంతరంగం బోధ అనేది అప్పుడు వ్యక్తం చేయడం జరుగుతూ ఉంటుందన్నమాట. కాబట్టి ఎప్పుడైనా ఒక వ్యక్తి అంతరంగం చెప్పినట్టుగా నడుచుకుంటే తన జీవితం చాలా హ్యాపీగా ఉంటుంది అనేది మహానుభావులు చెబుతూ ఉంటారు. అలాగే వాల్యూ ఎడ్యుకేషన్ సబ్జెక్టు మనిషి యొక్క గోల్స్ ఏంటో చెబుతుంది. కొంతమంది ఉంటారు నేను డాక్టర్ అవ్వాలి అంటారు, కొంతమంది కలెక్టర్ అవ్వాలి అంటారు, కొంతమంది యాక్టర్ అవ్వాలి అంటారు. ఇవన్నీ ఎందుకయా అంటే డబ్బు కోసమో కీర్తి ప్రతిష్టల కోసమో అంటారు. ఓకే, మరి డబ్బు ఎందుకయా అంటే వస్తువులు కొనుక్కోవచ్చు అంటారు. అవి ఎందుకయా అంటే వాటిల్లో ఆనందం ఉంది అంటారు. నిజంగా వస్తువుల్లో ఆనందం ఉందా అంటే లేదు కదా. అది మనం ఆలోచించే మనసులో ఆనందం ఉంది. కాబట్టి
ఆ మనసుని సరిచేసుకుంటే వ్యక్తి యొక్క జీవితం చాలా హ్యాపీగా ఉంటుంది. అలా సరిచేసేటటువంటి అవకాశం మనకి వాల్యూ ఎడ్యుకేషన్ అనే సబ్జెక్ట్ మనకి అందించడం జరుగుతుంది. సమాజంతో సామరస్యంగా ఉండు అనేటటువంటి గొప్ప విషయాన్ని మనకి ఈ వాల్యూ ఎడ్యుకేషన్ అనేది అందించడం జరుగుతుంది. అంటే సమాజంతోనే కాదు, ఫ్యామిలీతోనూ ప్రేమగా ఉండు, నీ పట్ల కూడా నువ్వు చాలా ప్రేమగా ఉండు. ఎలాగంటే నిన్ను నువ్వు ద్వేషించుకోకు, ద్వేషించుకునే పరిస్థితి సమాజం నుంచి కల్పించుకోకు అని మహానుభావులు చెబుతూ ఉంటారు. అప్పుడే మరి మనసు పరమ ప్రశాంతంగా ఉంటుంది, ఆనందానుభూతి చెందుతుంది అని చెబుతూ ఉన్నారన్నమాట. ఇక ఈ టాపిక్లో బేసిక్ హ్యూమన్ యాస్పిరేషన్స్ ఆర్ కంటిన్యూస్ హ్యాపీనెస్ అండ్ కంటిన్యూస్ ప్రాస్పరిటీ అంటున్నారు. అంటే మనిషి యొక్క మౌలికమైనటువంటి అవసరాలు కంటిన్యూస్ హ్యాపీనెస్, నిరంతర ఆనందం, కంటిన్యూస్ ప్రాస్పరిటీ, నిరంతర సమృద్ధి. మరి నీకు నిరంతర ఆనందం ఎప్పుడు వస్తుంది? నువ్వు నిరంతరం నీ అంతరంగం చెప్పే విలువల ప్రకారంగా గనక నడుచుకుంటే, నీ అంతరంగం చెప్పేటటువంటి విలువల ప్రకారంగా గనక నువ్వు నడుచుకుంటే నీకు నిరంతర ఆనందం అనేది లభిస్తుంది. మరి ప్రాస్పరిటీ అన్నారు. ప్రాస్పరిటీ అంటే సమృద్ధి అని అర్థం. అంటే ఇక్కడ నీకు కోట్లు కోట్లు సంపాదించినా నీకు ఆనందం, తృప్తి లభించదు. ఎప్పుడు లభిస్తుందంటే నీకు ఉన్నదాంతో సంతృప్తి చెందినప్పుడు, నా దగ్గర అవసరమైన దానికంటే చాలా ఎక్కువ ఉంది అనే ఒక తృప్తి భావన నువ్వు ఎప్పుడైతే పొందావో అప్పుడు నీ మనసులో ఉద్వేగం ఉండదో, పరమ ప్రశాంతత లభిస్తుంది. అందుకే చూడండి, కొంతమంది గుడిసెలో ఉన్న గుండె మీద చేసుకొని ప్రశాంతంగా పడుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి అన్రీచబుల్ టార్గెట్స్ పెట్టుకోరు. ఏదో కొన్ని ఆ రోజుకి ఆహారము, ఆ రోజుకి సంబంధించినటువంటి వస్త్రము, ఇట్లాంటివన్నీ సమకూర్చుకొని వాళ్ళు హ్యాపీగా ఉంటారు. అదే కొంతమంది చూడండి, కోటీశ్వర్లు కూడా నిరంతరం నిద్ర మాత్రలు మింగుతూ వారి జీవితాన్ని టెన్షన్మయంగా చేసుకొని జీవిస్తూ ఉంటారు. అది ఎందుకు జరుగుతుంది అంటే వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకి తెలియదు, వాళ్ళు ఏది లక్ష్యంగా పెట్టుకోవాలో వారికి తెలియదు. వాళ్ళు నిరంతరం మనసుని తపన పడుతూ టెన్షన్తో కూడుకున్న జీవితం వైపు పరిగెడుతూనే ఉంటారు. కాబట్టి ప్రాస్పరిటీ అనేది ఉండాలి అని మనకు వాల్యూ ఎడ్యుకేషన్ చాలా గొప్పగా చెబుతుంది. ఈ ప్రపంచం నీకు ఎప్పటికీ ఆనందాన్ని ఇవ్వలేదు, నీకు అవసరాలు మాత్రమే తీరుస్తుంది, అది తెలుసుకో అని చెబుతూ ఉన్నారు. అందుకే చూడండి, నా లక్ష్యం గవర్నమెంట్ జాబ్ అన్న వ్యక్తి గవర్నమెంట్ జాబ్ వచ్చిన తర్వాత ఇల్లు కట్టడం అంటాడు, అది వచ్చిన తర్వాత ఇంకో కారు కొనటం అంటాడు. అలా అలా మార్చుకుంటూ ఉంటున్నాడు తప్పితే ఆనందం వాటిల్లో లేదు. అవన్నీ ఉండాల్సిందే, కోట్లు సంపాదించాల్సిందే, కోటీశ్వరుడు అవ్వాల్సిందే. కానీ అవన్నీ మనకి ఆనందం వాటిల్లో లేదు, అదే మనిషి జీవిత లక్ష్యం కాదు అని అనుకున్నప్పుడు మాత్రమే ఆ వ్యక్తి ఆ జీవితాన్ని ఆస్వాదించడానికి అవకాశం ఉంటుంది అని పెద్దలు, మహానుభావులు ఎంతోమంది మనకి తెలియచేస్తూ ఉన్నారు. అలాగే ఈ కంటిన్యూస్ హ్యాపీనెస్ ఉండాలంటే నువ్వు ఖచ్చితంగా సంపద కంటే సంబంధాలకి ప్రాధాన్యత ఇస్తూ సామరస్యంగా జీవిస్తూ ఉంటే నువ్వు కంటిన్యూస్గా హ్యాపీనెస్గా ఉండగలుగుతావు. అలాగే నువ్వు కంటిన్యూస్గా సమృద్ధిగా సంపదలో ఉండాలి అంటే నా దగ్గర అవసరమైన దానికంటే ఎక్కువ ఉంది అనే తృప్తి భావన త్వరగా తెచ్చుకోగలిగితే అప్పుడు ఆ వ్యక్తి చాలా హ్యాపీగా ఉంటాడు అని మహానుభావులు చెబుతూ ఉన్నారు. మరి వాటికి సంబంధించి టాపిక్స్ కూడా చెప్తున్నారు. కంటిన్యూస్ హ్యాపీనెస్ మోర్ దాన్ జస్ట్ సెన్సరీ ప్లెజర్. అంటే నువ్వు సంపదకి, కనపడేటటువంటి ప్రాపంచిక ఆనందానికే ప్రాధాన్యత ఇవ్వొద్దయా. మరి సంబంధాలకి చక్కగా ప్రాధాన్యత ఇస్తుకుంటూ సామరస్యంగా జీవిస్తే అప్పుడు నీకు నిరంతరం ఆనందం అనేది లభించడం జరుగుతూ ఉంది అని చెబుతున్నారు. ఓకే, అలాగే రిక్వైర్స్ రైట్ అండర్స్టాండింగ్. అంటే నీకు కంటిన్యూస్ హ్యాపీనెస్ కావాలి అంటే నీకు ఏం కావాలి, నీ లక్ష్యం ఏంటి, అసలుకి దాంట్లో ఆనందం ఉందా, అదే నా జీవిత లక్ష్యమా, అది నన్ను ఉన్నత స్థితికి తీసుకెళ్తుందా అని నువ్వు ఎప్పటికప్పుడు ప్రశ్నించుకుంటూ గమనించుకుంటూ ఒక ఆలోచనలో స్థిర నిర్ణయానికి వస్తే అప్పుడు నీకు ఆనందం లభిస్తుంది. ఇక నెక్స్ట్ ఫోకసెస్ ఆన్ రిలేషన్షిప్స్ అన్నారు. అయ్యా, ఇప్పుడు నువ్వు ఎప్పుడు
నేటి కాలంలో చూడండి, తోబుట్టువులు చిన్నప్పుడు చక్కగా భుజాల మీద చేతులు వేసుకొని ఒక కంచంలో తిన్నటువంటి అన్నదమ్ములే ఇప్పుడు శత్రువులుగా మారిపోతూ ఉన్నారు. ఎందుకయ్యా అంటే సంపదకి ఇచ్చిన ప్రాధాన్యత సంబంధాలకు ఇవ్వటంలా. అది కాబట్టి అది కాదయ్యా, రిలేషన్షిప్స్కే ప్రాధాన్యత ఇవ్వు. నీకు బంగారమైనా వజ్రమైనా అది గాజు పెంకుతో సమానం. అది మళ్ళా కొత్తది కొనొచ్చు, మళ్ళా మన తోబుట్టువులు తల్లిదండ్రులు మళ్ళా రారయ్యా, చూసుకో, వాళ్ళు మనకి గొప్ప గిఫ్ట్ అని చెబుతున్నారన్నమాట దీంట్లో. తర్వాత కల్టివేటింగ్ గ్రాటిట్యూడ్, ఎప్పుడు కృతజ్ఞతా భావన ఉండాల. ఎప్పుడు కృతజ్ఞతా భావన అంటే ఈ జీవితంలో ఎప్పుడు 100 మంచి చేసి ఒక తప్పు చేస్తే ఆ తప్పే గుర్తుపెట్టుకుని శత్రువుగా మార్చుకుంటాం స్నేహితుల్ని, కానీ ఆ 99 మనం గుర్తుపెట్టుకోం. కాబట్టి ఇక్కడ ఎప్పుడు నిరంతరంగా మనం కృతజ్ఞతా భావనతో, వాళ్ళు అప్పుడప్పుడు ఒక్కొక్క సందర్భంలో, ఇప్పుడు మనం కుక్కను పెంచుతాం, చాలా ప్రేమగా ఉంటుంది, అప్పుడప్పుడు దాని పన్ను మన చేతికి తగులుతూ ఉంటుంది, ఇసిరి బయట పడేయం కదా, తెలియదులే అనుకుంటాం. అదే క్షమాభావన అంటే, ఇది గ్రాటిట్యూడ్ అంటే కృతజ్ఞతా భావన అనొచ్చు, అదే క్షమాభావన, అదే కృతజ్ఞతా భావన. గతంలో నువ్వు చూపించిన ప్రేమ నాకు ఎప్పటికీ గుర్తుంది, కాబట్టి నిన్ను వదిలే పరిస్థితి లేదు అనేటటువంటి భావన గనక నువ్వు క్రియేట్ చేసుకుంటే జీవితం ధన్యం అని మహానుభావులు చెబుతూ ఉన్నారు. అది గమనించుకోవాలి. ఇక నెక్స్ట్ కంటిన్యూస్ ప్రాస్పరిటీ. కంటిన్యూస్ ప్రాస్పరిటీ అంటే నిరంతరం నేను సమృద్ధిగా ఉండాలి అంటే ఏం చెబుతున్నారు? మోర్ దాన్ జస్ట్ మెటీరియల్ వెల్త్. ఓకే, ఎప్పటికప్పుడే నాకు సంపద కాదయా ప్రాధాన్యం, ఇది కాదు నా లక్ష్యం, నాకు కొంత అవసరమైంది కొంత ఉంటే చాలు, కొంత అనే చిన్న లక్ష్యం పెట్టుకొని ఇక ఆ తర్వాత సమాజ ఉద్ధరణ కోసం నేను కొన్ని కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తాను, వాళ్ళ కుటుంబాల్లో ఆనందాన్ని నింపుతాను, నువ్వు కష్టపడు, నీకు చాలా తృప్తిగా ఉంటుంది. ఎందుకంటే రిలేషన్స్కి ప్రాధాన్యత ఇస్తున్నావు అక్కడ, కాబట్టి అక్కడ తృప్తిగా ఉంటుంది అని చెబుతూ ఉన్నారు. సంతృప్తి భావన, సమృద్ధి భావన. ఓకే, రైట్ అండర్స్టాండింగ్. అలాగే నీకు ఏమన్నారు? ప్రాస్పరిటీ ఈజ్ అబౌట్ ఎన్ష్యూరింగ్ దట్ బాడీలీ నీడ్స్ ఆర్ మెట్ త్రూ ప్రొడక్టివ్ యాక్టివిటీస్ దట్ ఆర్ అలైన్డ్ విత్ రైట్ అండర్స్టాండింగ్. అలాగే ప్రాస్పరిటీలో గమనించాల్సింది ఏంటంటే, నువ్వు కొన్ని అవసరాలు పెట్టుకో, ఆ అవసరాలు తీర్చుకో. ఆ అవసరాలు కూడా ఎలా తీర్చుకోవాలంటే నైతికతగా బద్ధుడై తీర్చుకోవాలి. అప్పుడే నీ మనసులో ప్రశాంతత నిలుస్తుంది. ఆ ప్రశాంతతే నీకు ఆనందం వైపు నడిపిస్తుంది, తృప్తి భావన వైపు నడిపిస్తుంది. కాబట్టి ఆ రిక్వైర్డ్స్ ఫుల్ఫిల్లింగ్ నీడ్స్, నా నీడ్స్ చిన్నగా పెట్టుకోవటం, అది కష్టపడి నైతిక మార్గంలో సంపాదించుకుంటాను అని అనుకోవటం, ఆ మేరకు కృషి చేయటమే మనిషికి ప్రాస్పరిటీని చేరటానికి ఉపయుక్తం అవుతూ ఉంటుంది. ఇక నెక్స్ట్ హ్యాపీనెస్, ప్రాస్పరిటీ ఒకదాని మీద ఒకటే ఆధారపడి ఉంటుంది. హ్యాపీనెస్ రావాలంటే రిలేషన్షిప్స్, ప్రాస్పరిటీ రావాలంటే సంతృప్తి. నువ్వు రిలేషన్షిప్స్కి ప్రాధాన్యత ఇస్తూ ఉంటే ఆటోమేటిక్గా నీకు సంపదకి ఇవ్వవు కాబట్టి తృప్తి భావన వస్తుంది. అలాగే నీకు తృప్తి భావన ఉంటే, నా దగ్గర పుష్కలంగా ఉంది అనే భావన, ప్రాస్పరిటీ ఫీలింగ్ కనుక నీకు ఉంటే అప్పుడు నువ్వు రిలేషన్స్గా ప్రాధాన్యత ఇవ్వగలుగుతావు. అది కూడా నీకు ఆనందాన్ని ఇవ్వటం జరుగుతూ ఉంటుంది అని మహానుభావులు చెబుతూ ఉంటారు. ఇక నెక్స్ట్ టాపిక్ వచ్చేసి వెరీ వెరీ ఇంపార్టెన్స్ ఆఫ్ వాల్యూస్ ఇన్ ప్రొఫెషనల్ లైఫ్. ప్రొఫెషనల్ లైఫ్లో వాల్యూస్కి ఎప్పుడు ప్రాధాన్యత ఉంటుంది. అది ఎప్పుడైతే నువ్వు ఆ వాల్యూస్ అట్లా పాటించుకుంటూ ఉంటావో అప్పుడు నీకు నిస్వార్థ సేవ అనేటటువంటి వైపు నడిపిస్తుంది. స్వార్థరహిత సేవే నీకు పరమ ప్రశాంతతని, జీవితంలో పరమార్థాన్ని నీ దగ్గరికి చేరుస్తుంది అనేది ఇక్కడ పెద్దలు చెబుతూ ఉన్నారన్నమాట. కాబట్టి అది ఎలాగంటే మంచి మంచి ఆధ్యాత్మిక గ్రంథాలు, పుస్తకాలు చదువుతూ ఉంటే మరి మనకి ఇవన్నీ తెలుస్తూ ఉంటాయి. అన్ని సాంప్రదాయాలకు సంబంధించి ప్రపంచంలో ఎన్నో రకాల సాంప్రదాయాలు ఉన్నాయి. ఏ సాంప్రదాయంలో నువ్వు ఆచరించినా సరే, ఏ సాంప్రదాయాన్ని పాటించినా సరే, నువ్వు గనక ఇందాక మనం చెప్పిన కంటిన్యూస్ హ్యాపీనెస్, కంటిన్యూస్ ప్రాస్పరిటీ అనేటటువంటి వాటిని కనుక అవలంబించుకుంటే జీవితం ధన్యం. అందుకే ఈ సిలబస్ ఈ 2024 ఈ బ్యాచ్ నుంచి అప్డేట్ చేయటం జరిగింది. ఇంకో విచిత్రం ఏంటి, ఈ కంటిన్యూస్ హ్యాపీనెస్, కంటిన్యూస్ ప్రాస్పరిటీ అనేవి అన్ని సాంప్రదాయాల్లో
మనకి తెలుస్తూ ఉంటాయి. అందుకే ఈ అప్డేట్ చేసి ఈ సారాంశాలు అన్ని సాంప్రదాయాలకు సంబంధించిన సారాంశాలు తీసుకొచ్చి అక్కడ పెట్టి మనం అందించడం జరిగిందనమాట. ఇక నువ్వు ఎప్పుడైతే వాల్యూస్ పాటించుకుంటూ ఉన్నావో ఆటోమేటిక్గా మంచి మంచి విలువల వల్ల నీకు ప్రొఫెషనాలిటీలో కూడా చాలా హ్యాపీనెస్ అనేది లభించడం అనేది జరుగుతూ ఉంటుంది అనేది తెలియచేస్తూ, ది ఫాలోయింగ్ ఆర్ సమ్ ఆఫ్ ద వాల్యూస్ విచ్ డెవలప్స్, మనలో ప్రొఫెషనల్ లైఫ్లో స్కిల్స్ని డెవలప్ చేయడానికి కొన్ని వాల్యూస్ చెప్తున్నారు. దాంట్లో ఫస్ట్ది నిజాయితీగా ఉండటం నేర్చుకో, ఉన్నది ఉన్నట్టుగా చెప్పు, లేనిది లేనట్టుగా చెప్పు, కపట బుద్ధి వద్దు అనేది ఫస్ట్ పాయింట్ అయితే, నెక్స్ట్ ఎక్స్పర్టైజ్. ఓకే, మనం ఎప్పుడైతే కమిట్మెంట్తో నేను ఉద్యోగం చెయ్యాలి, అది నా ధర్మం, నా కర్తవ్యం, డబ్బు తీసుకుంటున్న యజమాని దగ్గర, ఓకే ఆ డబ్బు నాకు ఉపయోగపడాలి అంటే, ఆ డబ్బు నాది అవ్వాలి అంటే, ఆ రూపాయి నాకు నా కుటుంబానికి ఉపయోగపడాలంటే ఆయనకి నేను హామీ ఇచ్చిన పని నేను చేసి తీరాలి అనేది వాల్యూస్ పాటిస్తే ఆటోమేటిక్గా మన మనసంతా చేసే పని పట్ల శ్రద్ధ పెరుగుతుంది, ఆ నైపుణ్యత అలవోకగా లభిస్తుంది. ఇక నెక్స్ట్ లాయల్టీ. మనం యజమాని మన పోషిస్తున్నాడు కాబట్టి యజమాని చెప్పేటటువంటి ఇన్స్ట్రక్షన్స్ శ్రద్ధగా గౌరవంగా పాటించడమే లాయల్టీ. అలా కాకుండా ప్రతిదీ ఒక్కొక్కసారి చూడండి, కొంతమంది యజమానికి అవిధేయత నేరుగా చెబుతారు, కుదరదండి ఇది అట్లా చేస్తాను నేను, అది నా వల్ల కాదు, నేను అట్లా ఒప్పుకోవాలా ఫస్ట్ అని ఎదురు తిరిగి మాట్లాడతారు కొన్నిసార్లు. ఇంకా కొంతమంది యజమాని ముందు ఏమీ అనకుండా పక్కకెళ్ళి ఆయనకి వ్యతిరేకంగా మాట్లాడతారు. ఇది వాల్యూస్ ఖండిస్తాయి కదా, వాల్యూ ఎడ్యుకేషన్ ఖండిస్తుంది కదా, కాబట్టి నువ్వు వాల్యూ ఎడ్యుకేషన్ పాటిస్తే లాయల్టీతో ఉంటావు. ఓకే, లాయల్టీతో ఉంటే నువ్వు మరింతగా నువ్వు సంపాదించే సంపాదన మరి వాల్యూ పెంచుకుంటావు అనేది అక్కడ మనం తెలియజేస్తూ ఉన్నారు. ఫెయిర్నెస్ అంటే రకరకాల పోటీదారులు ఉంటారు, అలాగే ఉద్యోగులు రకరకాల మనస్తత్వాలు కలిగి ఉంటారు. వాళ్ళకి అబద్ధాలు చెప్పటం, ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా చెప్పటం కాకుండా ఫెయిర్గా ఉండాలి, అంటే ఓపెన్ మైండ్గా ఉండాలి, ఫ్రీగా కపట బుద్ధి లేకుండా, ఓకే మనసులో మంచి ఆలోచన బయటికి అదే వ్యక్తం చేసే విధానం కలిగి ఉండాలి అనేది మనకి వాల్యూ ఎడ్యుకేషన్ చెబుతుంది. అది కనుక పాటిస్తూ ఉంటే మరి మంచి ప్రొఫెషనల్ స్కిల్, ఫెయిర్గా ఉండి ఎదుటి వాళ్ళని ఇంప్రెస్ చేసేటటువంటి నైపుణ్యత కూడా పెరుగుతుంది అనేది అక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇక నెక్స్ట్ పాయింట్ వచ్చేసి పర్ఫార్మింగ్ ప్రొఫెషనల్ సర్వీస్ ఓన్లీ ఇన్ ద ఏరియాస్ ఆఫ్ కాంపిటెన్స్. ఇది చాలా చాలా ముఖ్యమండి. నాతో పాటు చదివినటువంటి ఫ్రెండు మేనేజర్ అయ్యాడు, నేను ఇంకా క్లర్కుగా ఉన్నా. అయితే నేను వెంటనే ఎవరి దగ్గరో చెప్పి రికమెండేషన్ తీసుకొని నన్ను కూడా మేనేజర్ని చేయండి అని నేను ఆ స్థాయికి వెళ్తే అప్పుడు ఏమవుతుంది, మేనేజర్ని అవుతా రికమెండేషన్తో. కానీ అక్కడ నేను ఆ ప్రొఫెషనల్స్ అక్కడ ఆ మేనేజర్గా నేను చక్కగా పర్ఫామ్ చేయలేను, ఎందుకంటే ఆ టెక్నిక్స్ నాకు తెలియదు, ఆ స్కిల్స్ తెలియదు. అప్పుడు నేను ఫెయిల్ అయిపోవటం, నా మనసును నేను బాధ పెట్టుకోవటం, ప్రతిరోజు భయంగా జీవించటం అది అవసరమా? కాదు కదా. నాకు దేంట్లో నైపుణ్యత ఉంటే, ఏ స్థాయిలో నైపుణ్యత ఉంటే ఆ ఉద్యోగం చేయటం వల్ల జీవితాన్ని హ్యాపీగా నేను లీడ్ చేయగలుగుతా. ఈ వాల్యూ ఎడ్యుకేషన్ చదవటం వల్ల ఇటువంటి గొప్ప లక్షణం కూడా అలవాటు అవటం జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ ఇంపార్షియాలిటీ. మనం చేసే పనిలో కొన్ని సందర్భాల్లో కొలీగ్స్ పట్ల కానీ పబ్లిక్తో కానీ ఏ సందర్భం అయినా సరే ఈ ప్రొఫెషనల్ జీవితంలో నిష్పక్షపాతంగా ఉండగలుగుతాం. ఎందుకంటే వాల్యూస్ ఏమని చెబుతాయంటే అందరినీ సమానంగా చూడటం నీ ధర్మం అని చెబుతే, దాంతో ప్రొఫెషనాలిటీలో అట్లా ధర్మాన్ని ప్రదర్శించడం వల్ల ఆటోమేటిక్గా మనకి స్కిల్స్ పెరుగుతాయి, గౌరవ మర్యాదలు పెరుగుతాయి, హ్యాపీనెస్ కూడా అందటం జరుగుతూ ఉంటుంది, పలువురి మన్ననలు కూడా పొందడం జరుగుతుంది. ఇక తర్వాత అందరినీ సమానంగా చూడు, అందరితో ప్రేమగా మాట్లాడు అని మనకి వాల్యూస్ చెప్తూ ఉంటాయి. ఇది పాటిస్తే ఆటోమేటిక్గా మృదుగా అందరితోనూ సామరస్యంగా మాట్లాడతావు, మధురంగా మాట్లాడతావు. ఆటోమేటిక్గా అటువంటి ఫీడ్బ్యాకే నీకు కూడా లభించడం జరుగుతుంది. ఎందుకంటే గివ్ రెస్పెక్ట్, ఆటోమేటికల్లీ యూ కెన్ ఏబుల్ టు టేక్ ద రెస్పెక్ట్. కాబట్టి అటువంటి మంచి కమ్యూనికేషన్ స్కిల్ నీ నుంచి ప్రారంభం అవుతుంది. నువ్వు మాట్లాడటం వల్ల నీ చుట్టూ వాళ్ళు కూడా నీతో అట్లా మాట్లాడటం జరుగుతుంది.
అనేది కమ్యూనికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూస్తూ ఉన్నాం. ఇక నెక్స్ట్ పాయింట్ అకౌంటబిలిటీ. అకౌంటబిలిటీకి కొంచెం మనం నెగిటివ్గా ఒక పాయింట్ చెప్పొచ్చు. ఎలాగంటే కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే అన్నీ సక్సెస్ అయితే అది నా వల్లే వచ్చింది అంటారు. అలా కాకుండా ఏమన్నా ఫెయిల్ అయితే అది అతని వల్ల ఇతని వల్ల అని అంటూ ఉంటారు. కానీ దీనివల్ల ఒక ప్రమాదం ఉంది. ఏంటంటే అసలు కారణం ఏంటో తెలుసుకోలేదు మన మనసు నా వల్లే జరిగింది అని కనుక నువ్వు ఒప్పుకుంటే బయట యజమాని తిడితే తిట్టవచ్చుగాక, కానీ నీ మనసు ఏం చేస్తుందంటే దిద్దుబాటు చర్య తీసుకుంటుంది. ఓహో ఇలా జరిగిందా, ఇలా నేను వ్యవహరించడం వల్ల ఇలా జరిగిందా, మళ్ళీ ఇంకోసారి ఇలా చేయకూడదు అని దిద్దుబాటు చర్య తీసుకొని ఓకే ఆటోమేటిక్గా నీలో స్కిల్ పెంచుద్ది కదా. కాబట్టి అది మనకే ఒక గొప్ప అసెట్ కదా అకౌంటబిలిటీ. అది ఒకటి మనకు నేర్పుతుంది, తప్పించుకునే ధోరణి నేర్పదు వాల్యూ ఎడ్యుకేషన్. అది ఒకటి గమనిక చేసుకోవాలి. ఇక నెక్స్ట్ కంపాషన్, దయ. మనకు వాల్యూస్ ఎప్పుడు దయ గురించి చెబుతాయి కదా. అది కనుక నువ్వు పాటిస్తే నీ ఉద్యోగంలో అవకాశం మేరకు నీ పరిధిలో ఉన్న వాళ్ళకి, అంటే ఎవరైనా వృద్ధులు వచ్చారనుకోండి, మనం బ్యాంకులో పనిచేస్తుంటే వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడతాం, వాళ్ళకి మంచినీళ్ళు ఇచ్చి మాట్లాడతాం, ఓకేనండి. లేదా వాళ్ళని పట్టుకొని జాగ్రత్తగా మనం ఆ ఆఫీస్లో చైర్ దగ్గరికి, నేను కనుక ఫీన్ అయితే ఆఫీస్లో చైర్ దాకా నేనే పట్టుకొని తీసుకెళ్ళి కూర్చోబెడతా. అదంతా ఏంటి? దయ. అయ్యా పెద్దవారు మంచినీళ్ళు ఏమన్నా తాగుతారా, అమ్మ మామగారు మంచినీళ్ళు ఏమన్నా తాగుతారా అని చెప్పి నేను కనుక ఫీన్ అయితే వారికి తీసుకెళ్ళి మంచినీళ్ళు ఇస్తా. ఓకే అట్లాగనమాట ఇది. లేదా వాళ్ళు నడవలేకపోతే నా భుజమే చేసుకొని బయటికి తీసుకెళ్తా. ఇదంతా నా పరిధిలో. అలా కాకుండా ఉద్యోగంలో నేను ఎంత చేయగలనో అంత అనమాట. అంతకంటే విపరీతంగా అయ్యా మరి నా దగ్గర ఆధార్ కార్డు లేదు, ఆధార్ కార్డు కావాలి లోన్ ఇవ్వాలంటే ఇప్పించాయా అంటే మనం చేయలేం, ఎందుకంటే ఆ రూల్స్కి విరుద్ధం కదా. మనం ఏం చేయగలం? మన పరిధిలో వాళ్ళకి చేయగలిగిన మంచి అనేది చేయటం అలవాటు అవుతుంది మనం వాల్యూ ఎడ్యుకేషన్ కనుక పాటించుకుంటే. నెక్స్ట్ న్యాయంగా ఉండటం, జస్టిస్ అంటే న్యాయం ధర్మం. ఓకే ఇక్కడ పక్షపాతం ఉండదు, ఇంకొకళ్ళ పట్ల కానీ నీ పట్ల కానీ, నీ పట్ల నువ్వు కానీ ఇంకొకరి పట్ల నువ్వు కానీ. ఓకే నువ్వు డ్యూటీ పర్ఫామ్ చేసేటప్పుడు నీ సొంత పిల్లలు వచ్చినా సరే ఓకే అందరితో సమానంగా చూస్తావు. పబ్లిక్లో భాగంగా వారికి కూడా సేమ్ సర్వీస్ మిగతా వాళ్ళలాగానే కల్పిస్తావు అనేది జస్టిస్ అనమాట. ఇది కూడా మంచి గొప్ప వాల్యూ మనకి సమాజం ద్వారా తెలుస్తూ ఉంది అని ఇది మనకి వాల్యూ ఎడ్యుకేషన్ ద్వారా మనకి తెలుస్తుందని తెలియచేస్తూ మరి ఇంతటితో మనకి థర్డ్ యూనిట్ కంప్లీట్ చేసుకున్నాం. ఇది మనకి పేపర్ 4లో థర్డ్ యూనిట్ అనమాట. 1-2 సార్లు వినండి, చదవండి. మెటీరియల్ పంపించే వాళ్ళే గ్రూప్లో పోస్ట్ చేశా. పోస్ట్లో కాదండి, పోస్ట్లో వస్తుందని ఎదురు చూడకండి, గ్రూప్లో పోస్ట్ చేశా. ఓకే జాగ్రత్త చదువుకోండి. అప్డేట్ మెటీరియల్ ఇప్పుడు నేను పంపించింది అప్డేట్ మెటీరియల్ అనమాట. 8 సంవత్సరాలు స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసిన టాపిక్ అనమాట. అన్ని సాంప్రదాయాల్లో సారాంశాలు తీసుకొచ్చి పెట్టేశారు. కాబట్టి దాన్ని మనకి ఎక్కడ అంటే ఇక్కడ సరిపోయింది, దీంట్లో తీసుకొచ్చి యాడ్ చేసాము. కాబట్టి జాగ్రత్తగా దాన్ని ఆకలింపు చేసుకోండి, ఇంప్లిమెంట్ చేసుకోండి. ఎవరి సాంప్రదాయం వాళ్ళు ఆ సాంప్రదాయానికి సంబంధించిన ఆధ్యాత్మిక గ్రంథాలు జాగ్రత్తగా చదువుకోండి. ఓకే చదువుకొని దాంట్లో శ్రేష్టతకి మనం ప్రాధాన్యత ఇచ్చుకుంటూ ప్రతిరోజు నిత్య సాధనతో మనం ఈ సామరస్యాన్ని అలవాటు చేసుకొని అధిగమించవచ్చు సమస్యలని అని తెలియచేస్తూ మరి ధన్యవాదాలండి. మళ్ళీ నేను ఒకరోజు చెప్తాను, ఆ రోజున మీరు వచ్చి డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు. ఓకే థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.